హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతి భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం ఈ అమరావతిని చూడొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశ రాష్ట్ర రాజధానులు మనం చూస్తుంటాం. కానీ అమరావతికి ప్రత్యేకత ఏంటి అంటే ఇది మన చేత మనం నిర్మించుకున్నటువంటి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి మన చేత మనం నిర్మించుకున్నటువంటి రాజధానిగా మనం చెప్పుకోవచ్చు. మన రాజధానులన్నీ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర రాజధాని కూడా ఎప్పుడో చాలా ప్రాచీనంగా ఎప్పుడెప్పుడో మన పూర్వీకులు లేదంటే రాజుల కాలం నుంచి వస్తున్నటువంటి రాజధానులే తప్ప కొత్తగా నిర్మించుకున్నటువంటి రాజధానులు ఏమీ లేవు. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం అమరావతిని చూడొచ్చు. ఈ అమరావతిని కూడా చాలా రోజుల క్రితం కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ చాలా రాజులు ఇక్కడ పరిపాలించారని మనకు తెలుసు. అలాంటివి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఎంచుకోవడమే ఒక అద్భుతం అనుకుంటే, మళ్ళీ దీన్ని చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్తో దీన్ని నిర్మించాలి అని చెప్పి 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అనేక ఇండస్ట్రీస్ కావచ్చు ఇక్కడికి రావడం కోసం చాలా ఎక్కువగా ముందు ఇక్కడ ల్యాండ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. మనం 2019 నుంచి 24 వరకు కూడా కొన్ని గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు వేరే రాజధాని అని చెప్పడం కొంత గందరగోళానికి గురైనప్పటికీ మళ్ళీ 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అమరావతిని రాజధానిగా నిర్మించాలి, ఒక్క 2-3 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక భారీగా నిధులను ఇక్కడ కేటాయించడం కూడా మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఒక మంచి బలంగా పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా నిర్మించుకోవడం కోసం, వరల్డ్ బెస్ట్ రాజధానిగా ఇక్కడ అమరావతిని చూపించడం కోసం చాలా ఎక్కువగా శ్రమ పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అనేక ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే టెక్నికల్గా ఐటీ కంపెనీలు కావచ్చు, లేదంటే విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇంకా అనేక కంపెనీలు కావచ్చు ఇక్కడ తీసుకురావడం కోసం చాలా బలంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు ఇప్పటికే శాంక్షన్ చేయించుకుని చాలా బలంగా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోడ్లు ఇవన్నీ కూడా 2014 నుంచి 19 లోపే పూర్తి చేసినటువంటి ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త శోభని సంతరించుకున్నాయి. మనం అందరం చూడొచ్చు. లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అటు హైవేకి సంబంధించి కూడా అటు హైదరాబాద్ నుంచి విజయవాడకి గుంటూరుకి కనెక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి హైవే, విజయవాడతో సంబంధం లేకుండా చెన్నైకి వెళ్ళేటువంటి హైవే కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇది కూడా చాలా తొందరలోనే ఇది కూడా పూర్తయితే కనుక ఇక చాలా మంచి అవకాశాలు ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, అలాగే రైల్వే లైన్ కూడా ప్రతిపాదనకు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరమే దాన్ని శాంక్షన్ చేయించినటువంటి మొన్న బడ్జెట్లో శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. అమరావతి పూర్తి చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వేదికని, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా అమరావతిని చూపించుకోవడం కోసం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం నిజంగా ఒక 5 ఏళ్లలో మాత్రం సరికొత్త రాజధానిని ఇక్కడ మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్కి గత 5 ఏళ్లుగా రాజధాని లేదు అని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఈ 5 ఏళ్లలో చూడబోతున్నాం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అనే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్తో నిర్మించాలన్న ఎన్డీఏ కూటమి సంకల్పానికి ఈసారి ఒక నిదర్శనంగా ఈసారి ఇక్కడ అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక నిజాయితీగా ఈసారి వాళ్ళు చాలా బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక వసతులు, అలాగే ఇన్వెస్ట్మెంట్కి ఒక అద్భుతమైనటువంటి వేదికగా కూడా అమరావతిని మనం చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో కొంత డల్ అయినా కూడా దాన్ని అందిపుచ్చుకోవడం కోసం అమరావతి చాలా వేచి చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా అనేక ఎలాంటి పరిస్థితులను కూడా మేము ప్రతిరోజు మీకు తెలియజేస్తున్నాం. మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఉంటే, ఏమన్నా ప్రాపర్టీ కొనాలని ఉంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎక్కడ ఏ టైంలో ఏ ప్లేస్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది, లీగల్గా పూర్తిగా 100% సెక్యూర్డ్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ ద్వారా.
డెఫినెట్గా మీకు ఇది మంచి వీడియో అనుకుంటున్నాను. ఇక్కడ అమరావతికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫార్వర్డ్ చేయండి. ఇది ఎవరికైనా అమరావతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి మా ఛానల్ ఒక వేదికగా మీకు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.